దురంధర్ సినిమాలో ఏ విధంగా అయితే హీరో పాకిస్తాన్ వెళ్ళి అక్కడ రాజకీయ పార్టీల్లో చేరి వాళ్ళందరి మన్ననలు పొంది వాళ్ళని నమ్మించి అక్కడ వాళ్ళ యొక్క భరతం పడతాడు కదా, దేశద్రోహులందరినీ లేపబడేస్తాడు. అదే విధంగా పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీల్లో చేరి, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, ఎన్సీపీ అయినా, ఇంకే పార్టీ అయినా సరే, ఈ పార్టీల్లో చేరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ వాళ్ళకి చెప్పడమే కాకుండా ఇక్కడ యువతను కూడా రెచ్చగొట్టి వాళ్ళని పార్టీలో చేర్పించుకొని తరువాత అనేక విధాలుగా వాళ్ళ నుంచి అనేక పనులు చేయించుకోవడమే కాకుండా 1980, 90, 2000 దశకంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఇప్పుడు మరుగున పడ్డాయో ఆ యొక్క ఉగ్రవాద సంస్థలన్నింటినీ మళ్ళీ యాక్టివేట్ చేసి ఆ ఉగ్రవాద సంస్థలతో మళ్ళీ దాడులు జరిపించడానికి పక్క ప్రయత్నాలు ఐఎస్ఐ, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ చేసిందని ఇప్పుడు మన నిఘా సంస్థలు అయితే తెలపడమే కాకుండా కశ్మీర్లో ఉన్నటువంటి కొంతమందిని పట్టుకొని వాళ్ళకి గట్టిగా తగిలిస్తే వాళ్ళ నుంచి నిజాలు రాబట్టింది. దానికి సంబంధించినటువంటి ఏ పార్టీలో ఉన్నారంటే అన్ని పార్టీల్లో కూడా, బీజేపీలో కూడా పాకిస్తాన్కి చెందినటువంటి దురంధరులు ఉన్నారంట. ఈ నిఘా సంస్థ ఇప్పుడు ఎవరున్నారు ఏంటనేది ఇంకా పూర్తిగా వివరాలు అయితే బయటకు తెలియలేదు, కానీ ప్రాథమిక దర్యాప్తులో ప్రస్తుతానికి అన్ని రాజకీయ పార్టీల్లో పాకిస్తాన్కి చెందినటువంటి దురంధరులు ఉన్నారని మాత్రమే చెప్పింది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. వీళ్ళు బహుశా ఎక్కువగా కాంగ్రెస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ పార్టీ నమ్మినట్లే ఇంకే పార్టీ నమ్మదు. ఇక్కడ చూడండి, బీజేపీ ముస్లింలు చేర్పించుకుంటుంది కానీ ఎక్కడ వాళ్ళకి పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎక్కడ పోటీ చేయరు. బహుశా అంటే ఉగ్రవాదులు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు అనే దానికంటే ఇక్కడ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి చాలా ఇంపార్టెంట్. ఇంత కుట్రలు జరుగుతున్నాయి అంటే మన దేశం మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు గత 10 సంవత్సరాలుగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కుప్పలు తెప్పలుగా ఇచ్చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా, మారిపోయిందిగా పూర్తిగా. కశ్మీర్లో పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందిగా. అస్సాంలో ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. మణిపూర్లో ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. చివరికి మణిపూర్లో ఏ విధంగా అయితే అగ్గి పెట్టి తగలబెట్టేయాలనుకున్నారో అదే అగ్గిలో ఆహుతైపోతున్నారు చాలా మంది. ఇంకా ఆ మంటలు చల్లారలేదు. ఆ మంటలు చల్లారితే బాగా లాభపడేది ఎవడైతే అగ్గి పెట్టాడో వాడే. అందుకే ఆ మంటలు చల్లార్చనివ్వలేదు. ఎవడైతే గొయ్యి తీసాడో ఆ గొయ్యిలో వాడే పడాలని. ఈరోజు ఎన్నో రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఈరోజు అలాంటి పద్ధతి అనేది లేకుండా ఉందంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల వల్ల, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల వల్ల. అది మంచి ప్రభుత్వమే, చెడ్డ ప్రభుత్వమైనా 2014 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏంటి, ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఏంటి, పనితీరేంటి? మనం అనుకుంటాము ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటివి చెప్పే ఏదో ఒక విధంగా రాజకీయంగా లబ్ధి పొందుతుందని. ఇన్ని కుట్రలు ఛేదిస్తుంది. ముందుకు అటు వెళ్ళాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలి, ఇటువైపు దేశాన్ని రక్షించుకోవాలి. ఫ్రీ పథకాలు ఇచ్చేసి ఇది మంచి పార్టీ అని చెప్పుకోవడానికి ఆనాటి పార్టీలు కాదు. దేశాన్ని ఒకవైపు తాకట్టు పెట్టేసి ఒకవైపు ఫ్రీ పథకాలు అని చెప్పి అప్పులు తీసుకొచ్చి నాశనం చేశారు. ఈరోజు అప్పులు లేవని నేను చెప్పను, కానీ అప్పులు దేనికి ఉపయోగిస్తున్నారు? ఈరోజు నరేంద్ర మోదీ కేవలం దేశాన్ని మాత్రమే రక్షించాడా? దేశం యొక్క స్థితిని ఎక్కడ పెట్టాడు? ఈరోజు ఏం సాధించలేదా? ఈరోజు దేశం చూస్తే మనం కూడా ప్రపంచంతో పోటీ పడొచ్చా అని నిరూపించింది ఎప్పుడు? గత 10 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా ఈ 7-8 సంవత్సరాల్లో చూస్తే మనకి అది అర్థమవుతుంది. మన దేశం కూడా చాలా గొప్పది, మనం కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడవచ్చు, మనలో కూడా శక్తి ఉంది. కానీ ఇలాంటి వెధవల్ని నిర్వీర్యం చేయడానికి ఎంత శక్తి ఉపయోగించాలి, ఎన్ని నిధులు ఉపయోగించాలి, ఎంత పోరాటం చేయాలి, ఎంత యుద్ధం చేయాలి. మన వైట్ కాలర్ ఉగ్రవాదులు బయటపడ్డారు. మన చదువుల్లోనే ఇలాంటి ఉగ్రవాదులు ఉంటే ఇంకా మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతాం? వీళ్ళందరినీ ఏరిపారేయడానికి ఒక 30% సంపదను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, 30% సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవైపు దేశాన్ని రక్షించాలి, మరొక వైపు గత పాలనలో పాడైపోయినటువంటి విధానాలన్నింటినీ గాడిలో పెట్టాలి, మరొక వైపు అభివృద్ధిని మనం సాధించి చూపించాలి. నువ్వేమైనా చేసుకో, దేశాన్ని రక్షించు, పాడు చేయి, కానీ అభివృద్ధి అనేది మాత్రం చూపించాలిగా ప్రజలకి అభివృద్ధిని చూపించాలి. ద సేమ్ టైం ఫ్రీ పథకాలు కూడా ఇవ్వాలి. నువ్వెవడవో అనవసరం, నువ్వు ఎలాంటి వాడవో అనవసరం, ఫ్రీ పథకాలు ఇవ్వాలంటే ఇవ్వాలి అంతే. అలాగైతేనే ఓట్లేస్తాం మీకు.